నాతోటే ప్రాబ్లం అయితే చెప్పుర్రి, నేను ఇడికెంచి పోతా. నాతోనే ప్రాబ్లం అయితే చెప్పుర్రి, నేను ఇడికెంచి పోతా. ఓ పొల్లా, నువ్వున్నావనే తీన్మా చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు కూడా పోతే ఎవరిని చూడాలి? మీతోటి నాకేం ప్రాబ్లం అని అనుకుంటున్నారు కదా. గీ మాట అంటున్నది నేను కాదుల్లా. గీ డైలాగ్ను ఫేమస్ చేసిన రాహుల్ రామకృష్ణ అని ఉన్నాడు కదా, గా అన్ననే మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చిండు. అన్నట్టే గాయపోయిండు. రేవంత్ సర్కార్ మీద సినిమా లెవెల్లో పంచులిడిచి నాతోటే ప్రాబ్లం అవుతున్నదని మాయమైండు. సినిమా ఆర్టిస్టులు అంటే ఎవ్వలతోని లొల్లి లేకుండా ఏదో బతికెళ్ళ తీస్తుంటారు. కానీ మన తెలంగాణ ఆర్టిస్టులు అట్లా కాదు కదా, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారాయే. గదే చేసిండు రాహుల్ రామకృష్ణ అన్న కూడా. కేసీఆర్ సారు రావాలే, బాపు వస్తేనే రాష్ట్రం చక్కగా అవుతుందని తెలంగాణలో సంటిపోరని అడిగినా చెబుతారు కదా. కాకుంటే కొందరు మాత్రం గీ పాటోళ్లతోని పంచాదెందుకులే అని గమ్మునుంటారు. కానీ రాహుల్ కృష్ణన్న మాత్రం అట్లా కాకుండా కుల్లం కుల్లా మనసులో ఉన్న మాట బయటకు చెప్పిండు. ట్విట్టర్ లో పెడితే అందరికి తెలుస్తుంది కాబట్టి అండ్ల పెట్టిండు గంతే. మరి ఏమన్నాడయ్యా అంటే, రాష్ట్రం మళ్ళా మునిగింది, గీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ గంగల కలిసినాయి, గీ టైంలో బాపు కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం చక్కగా అవుతుందని కామెంట్ చేసిండు. దీంతోని కాంగ్రెస్ తరపున పైసల కోసం సోషల్ మీడియా నడిపేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కోపం వచ్చింది. అందరు గట్టిగానే అరుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని. కానీ పైసల కోసం నడిపేటోళ్ళంతా అడ్డం తిరిగిర్రు. అయినా ఆగలేదు, ఇంకో కామెంట్ కూడా చేసిండు. ఈ తాప గాంధీ తాతను కూడా నడిమిట్ల గుంజిండు. నిన్న దసరా కదా, ముక్కా సుక్కా ముచ్చట్లా హట్ అయిండు కావచ్చు. గాంధీ తాతతోని పంచాది పెట్టుకున్నాడు. ఇక గిదే సందని ఎక్స్ ఖాతాల తేనిగల్ లెక్క ముసిరిర్రు. ఇక నాతోని ప్రాబ్లం అవుతున్నది, నేనే ఇడికెంచి పోతా అని గాప్ చూప్ సాంబార్ బుడ్డి అయిండు. ఎక్స్ ఖాతా హ్యాండిల్ ను కూడా డియాక్టివేట్ చేసుకున్నాడు. ఇచ్చిన హామీలు గంగల కలిపిర్రు. హైదరాబాద్ మునిగిపోతున్నా పట్టించుకున్న దిక్కు లేదు అని ఒక దిక్కు కాంగ్రెస్ వాళ్లకు కాకా పెట్టిండు. కేసీఆర్ లాంటి లీడర్ కావాలని బీఆర్ఎస్ పార్టీలకు దసరా బోనస్ ఇచ్చిండు. అంతల్నే గాంధీ తాత విషయంలో నాల్క గడుచుకొని మాయమైండు. అట్లున్నది రాహుల్ అన్న పంచాది.